హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు ఐపీఎల్ 2025లో భాగంగా మ్యాచ్ నెంబర్ 9 గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అహ్మదాబాద్లో జరగబోతోంది. ఈ మ్యాచ్ గురించి మ్యాచ్ ప్రెడిక్షన్ చేయబోతూ ఉన్నాము. ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, పిచ్ కండిషన్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించి అనలైజ్ చేద్దాము. అందులో పోయేకంటే ముందు నిన్న మ్యాచ్ నెంబర్ 8లో సిఎస్కే మీద మన ఆర్సీబీ అద్భుతమైన విజయం, 50 రన్స్ తర్వాత గెలిచింది. 17 ఇయర్స్ తర్వాత, అంటే 2018లో గెలిచినట్టు చేపాక్ స్టేడియంలో సిఎస్కే మీద. మళ్ళీ తర్వాత నిన్న గెలిచినారు 2025లో. కాబట్టి ఎన్ని డేస్ అని చూడండి. అసలు దానికి సంబంధించిన వీడియో కూడా నేను యూట్యూబ్లో పెట్టినాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, నా వీడియోస్ని చూడండి, నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తెలుగుని సపోర్ట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మ్యాచ్ ప్రిడిక్షన్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు ముంబై ఇండియన్స్ జీటీ మరి కదా, ఇది లోకల్ పిచ్ వచ్చేసి అహ్మదాబాద్ స్టేడియం, నరేంద్ర మోడీ స్టేడియం. ఇది గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్. ముందుగా జీటీ గురించి మాట్లాడుకుందాము. ఓపెనర్స్ వచ్చేసి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, 1 డౌన్ జోస్ బట్లర్. వీళ్ళు ముగ్గురు టాప్ 3 బ్యాట్స్మెన్స్, అద్భుతమైన బ్యాట్స్మెన్స్, మంచి టెక్నిక్ ఉన్న ప్లేయర్స్, మ్యాచ్ను ఒంటి చేత్తో చేంజ్ చేయగల కెపాసిటీ ఉన్న బ్యాట్స్మెన్స్. ఈ ముగ్గురులో ఒక్క నిలబడినా కూడా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తారు వీళ్ళు. అంత మంచి బ్యాట్స్మెన్స్, వాళ్ళ టెక్నికల్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెఫ్రాన్ రూథర్ఫర్డ్, వీళ్ళకి జీటీకి దొరికిన మంచి దాన్ని ఏమంటారు, మంచి డైమండ్ ఈ సీజన్లో. ఎందుకంటే వెస్టిండీస్ కూడా ఎక్కువ లీగ్స్ ఆడుతూ ఉంటాడు. నేను లీగ్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కాబట్టి చెప్పిన. రూథర్ఫర్డ్ మంచి బ్యాట్స్మెన్. మొన్న మ్యాచ్లో కూడా రూథర్ఫర్డ్ మంచిగా ఆడడం జరిగింది. రూథర్ఫర్డ్ కూడా మంచి ప్లేయర్, హిట్టరు. అదేవిధంగా రాహుల్ తివాతియా నెక్స్ట్. మొన్న పెద్ద ఛాన్స్ రాలేదు కానీ మామూలుగా అయితే మంచి బ్యాట్స్మెన్ రాహుల్ తివాతియా. ఓకే. నెక్స్ట్ షారుఖ్ ఖాన్ కూడా మంచి హిట్టర్, డేంజరస్ బ్యాట్స్మెన్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్టన్ సుందర్ ఈరోజు వచ్చే అవకాశం ఉంది. పోయిన మ్యాచ్లో అర్షద్ ఖాన్ ఉన్నాడు కాబట్టి, అర్షద్ ఖాన్ ఆ మ్యాచ్లో ఫెయిల్ అయినాడు కాబట్టి, వాషింగ్టన్ సుందర్ మంచి ప్లేయర్, ఆల్రౌండర్ కాబట్టి ఈరోజు ప్లేయింగ్ గేమ్లో వస్తాడో నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మంచి ప్లేయరు. నెక్స్ట్ రవి శ్రీనివాస్, సాయి కిషోర్ మంచి స్పిన్నరు, బ్యాట్స్మెన్ కూడా. అంటే కంప్లీట్ బ్యాట్స్మెన్ కాదు, అప్పుడప్పుడు లోయర్ ఆర్డర్లో పరుగులు చేసే అవకాశం ఉన్న ఆటగాడు. పోయిన మ్యాచ్లో కూడా మంచి బౌలింగ్ ప్రదర్శన చేసినాడు. ఈరోజు కూడా మంచిగా వికెట్లు తీసే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ రషీద్ ఖాన్ తిప్పేస్తాడు, వికెట్లే కాదు మ్యాచ్ని కూడా తిప్పేస్తాడు. అటువంటి బౌలర్, బ్యాటింగ్తో కూడా ఆదుకుంటాడు టీంకి. ఓకేనా. నెక్స్ట్ రబాడా మంచి ప్లేయర్, కానీ ఈ మధ్యకాలంలో ఫామ్లో లేడు ఫ్రెండ్స్. ఈ మ్యాచ్లోనే ఫామ్లోకి రావాలని కోరుకుందాము. నెక్స్ట్ మహమ్మద్ సిరాజ్, నెక్స్ట్ ప్రసిద్ధ్ కృష్ణ. వీళ్ళిద్దరు మన ఇండియన్స్ మంచి ప్లేయర్స్, కానీ అంటే వికెట్లు తీసే కెపాసిటీ ఉంది, కానీ ధారాళంగా పరుగులు ఇచ్చేస్తారనమాట అవతల టీంకి. కాబట్టి వీళ్ళు కూడా పొదుపుగా బౌలింగ్ చేయాలని కోరుకుందాము. ఓకేనా. నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా గ్లెన్ ఫిలిప్స్ కానీ, అనుజ్ రావుత్ కానీ అవకాశం ఉంది. దాదాపు ప్లేయింగ్ లెవెన్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అదే పోయిన మ్యాచ్లో ఎవరు ఉన్నారో వాళ్ళే ఉంటారు. అదే అర్షద్ ఖాన్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటే, రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, వీళ్ళిద్దరు ఓపెనర్స్. వాళ్ళిద్దరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. హిట్ మ్యాన్ వచ్చేసి డేంజరస్ బ్యాట్స్మెన్. పోయిన మ్యాచ్లో ఫెయిల్ అయినాడు, కానీ కుదురుకున్నాడంటే మాత్రం అవతల జీటీ బౌలర్స్ మాత్రం చుక్కలే. నెక్స్ట్ ర్యాన్ రికెల్టన్ కూడా మంచి బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, సౌత్ ఆఫ్రికన్ ఓపెనర్, చాలా మంచి హిట్టర్. పోయిన మ్యాచ్లో కూడా విఫలమైనాడు, కానీ కుదురుకున్నాడంటే మాత్రం మామూలుగా ఉండదు. నెక్స్ట్ విల్ జాక్స్ వచ్చేసి పోయినసారి ఆర్సీబీకి అన్నాడు. చాలా సూపర్ బ్యాట్స్మెన్, హిట్టర్, బౌలింగ్ కూడా వేసి వికెట్లు తీసే కెపాసిటీ ఉంది. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్, తర్వాత తిలక్ వర్మ, తర్వాత హార్దిక్ పాండ్యా పోయిన మ్యాచ్లో లేడు, ఈరోజు టీంలో ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆడతాడు, ప్లేయింగ్ లెవెన్లో వస్తాడు. మంచి బ్యాటరు, బౌలరు, మంచి ఆల్రౌండరు. మనం ఇందాక అనుకున్నాం సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఇద్దరు మంచి బ్యాట్స్మెన్స్. సూర్యకుమార్ యాదవ్ స్కై 360 degrees, తిలక్ వర్మ మంచి మన తెలుగుడే, మంచి బాగా ఆడతాడు. నెక్స్ట్ నమందీర్ రిటైన్ చేసుకున్నారు వీళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతకుముందు సీజన్లో మంచిగా అన్నాడు ముంబై ఇండియన్స్ కాబట్టి రిటైన్ చేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ మిచెల్ శాంట్నర్ మంచి ఆల్రౌండర్, ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ విధంగా చేసినాడు మనం చూసినాం, న్యూజిలాండ్ కెప్టెన్గా. కాబట్టి మంచి ఈరోజు కీ రోల్ పోషించే అవకాశం ఉంది. నెక్స్ట్ దీపక్ చహర్ కూడా మంచి బౌలరు, అదేవిధంగా బ్యాట్స్మెన్ కూడా లోయర్ ఆర్డర్లో. ఇంతకుముందు మన సిఎస్కే మీద చూసినాము. ఇంతకుముందు సిఎస్కేకి ఆడేవాడు, ఇప్పుడు ముంబైలో ఆడుతున్నాడు. ఐపీఎల్ అట్లా ఉంటుంది, శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రులు ఉండరు. నెక్స్ట్ ట్రెంట్ బౌల్ట్ మంచి బౌలరు, పోయిన మ్యాచ్లో విఫలమైనాడు, కానీ ఈరోజు వికెట్లు తీసే అవకాశం ఉంది. నెక్స్ట్ సత్యనారాయణ రాజు ఉంటాడు. పోయినసారి ఈ మ్యాచ్లో ఒక ఓవర్ ఇచ్చిన అవకాశము, ఈ మ్యాచ్ ఉంటాడు లేదో డౌటే. కానీ నెక్స్ట్ విజయ్ పుత్తూర్ లాస్ట్ మ్యాచ్లో గోల్డెన్ ఛాన్స్ తీసుకున్నాడు. ఈ కర్ణాటక ప్లేయర్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి 3 వికెట్లు తీసి అందరు దృష్టిలో పడ్డాడు. కాబట్టి ఈరోజు కూడా మ్యాజిక్ చేసే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్గా అవకాశం రాజ్ బావా, ఇదే ముజీబుర్ రెహమాన్, ట్రీస్ టోప్లే, కరణ్ శర్మ, కార్బిన్ బోస్ట్ వీళ్ళు ఉన్నారు. కానీ అయితే దాదాపు పైన చెప్పిన ప్లేయింగ్ ఏమైనా ఉంటుంది. మేబీ నేను చెప్పినా కదా, హార్దిక్ పాండ్యా ఈరోజు ప్లేయింగ్ లెవెన్ ఉంటారు, బుమ్రా అయితే ఉండరు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇది టీం వచ్చే ముంబై ఇండియన్స్ జీటీ గురించి. ఇప్పుడు ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడినాం కదా. ఇక్కడ పిచ్ కండిషన్ వచ్చేసి బ్యాట్స్మెన్ సపోర్టివ్గా ఉంటుంది. అహ్మదాబాద్ పిచ్ వచ్చేసి కాబట్టి టాస్ గెలిచించట్టు ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూసిన పంజాబ్ ఎంత స్కోర్ కొట్టినా కూడా జీటీ గెలిచినంత పని చేసింది, కానీ లక్కీగా వాళ్ళు గెలిచినారు. కాబట్టి టాస్ గెలిచించట్టు ఫీల్డింగ్ తీసుకుని వాళ్ళు ఎంత కొట్టినారో దానికి తగ్గట్టు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఎవరు గెలిచినా కూడా చేజింగ్ చేసే జట్టుకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అది ముంబై ఇండియన్స్ కావచ్చు, జీటీ కావచ్చు. టాస్ గెలిచించట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశమే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. వర్ష సూచన అయితే ఏం లేదు, మ్యాచ్ అయితే ఫుల్ఫిల్గా జరుగుతుంది. ఆడియన్స్ ఎంజాయ్ చేసుకోవచ్చు, మనం కూడా టీవీ ముందుకు వచ్చి మంచిగా ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు వీకెండ్ సాటర్డేని. చెప్పినా కదా ఫ్రెండ్స్, టాస్ గెలిచించట్టు ఫీల్డింగ్ తీసుకుంటుంది. ఎంఐ జీటీ ఎవరు చేజింగ్ చేసే వాళ్ళకి 90% ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్.